ఆయన ఎప్పుడు బయటికి వెళ్లారో మీరు చూడలేదా? చూడలేదు సార్. మెల్విన్ ఫిలిప్స్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు సార్, ఆయన ఒక డిఫరెంట్ టైప్ లో ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు సార్. విజిటర్స్ అలా ఎవరో రారు సార్. ఏదైనా పండగ ఉంటే ఎవరైనా వస్తారంతే. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ప్రతిరోజు కన్నా కాస్త లేటుగా వచ్చారు, కానీ టైం అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను సార్. పద. సరే. మ్యామ్, ఉమా సత్యమూర్తి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను మ్యామ్. ఓకే, లెట్స్ సీ. ఓకే. రంజిత్, ముందది ప్లే చేయి. సార్. మ్యామ్, సరిగ్గా 7:12కి కార్ అక్కడ పార్క్ చేశారు. నెక్స్ట్ ప్లే చేయండి. మ్యామ్, ఉమ పార్టీ హాల్లోకి వచ్చింది 7:21కి. అక్కడ చూడండి మ్యామ్. ఉమతో పాటు హాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూడండి. యా, అతన్ని చూసారా? ఆ నలుగురి పక్కన ఉన్న అతన్ని నిలబడ్డాడు చూడండి. గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరి లిస్టు మొత్తం చెక్ చేశాను. ఇతను వాళ్ళ కాలేజ్ కాదు, ఇది హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కెమెరా. అక్కడ ఒక శాంట్రో కార్ వెళ్తుంది చూడండి, అది మెల్విన్ ఫిలిప్ కార్. ఓకే మూర్తి, మ్యామ్, టేక్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే మ్యామ్. నాలుగేళ్ల క్రితం సరిగ్గా 2017 నవంబర్ 13 ఆ రోజు మీ అమ్మాయి ఏంజెల్ మిస్ అయింది కదా? అవును. అమ్మాయి మిస్ అవటంతో మీ వైఫ్ సెరెన్ డిప్రెషన్కు గురై ఆవిడ ఒక డ్రగ్ ఎడిక్ట్గా మారిపోయారు. అవును, తనను అందులోంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. బట్ అంతలోనే యువర్ ఆనర్, అనుమానం వచ్చి ఇతన్ని మేము విచారించగా అతి కిరాతకంగా నేరం చేసింది ఇతనే అని రుజువయ్యింది. దీనికి తగిన శిక్ష విధించాలని, ఇటువంటి తప్పు వేరెవరూ చేయకుండా ఉండేలా ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ ఫర్దర్ సబ్మిషన్స్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, శరణ్ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సార్. మీరేనా మిల్విన్? అవును సార్. రండి. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు. మెల్విన్, నవీన్ పాత కాలేజ్ ఫ్రెండ్, ఇప్పుడు ఒక ఫేమస్ యాక్ట్రెస్. కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఇన్ఫాక్చువేషనా, లేక ఇప్పుడు వాళ్ళ స్టేటస్ని చూసి ఈర్ష్య పుట్టిందా? ఇందులో కారణం ఏంటి? షీ ఈజ్ సేఫ్ మేడం. వెరీ షీ. ఉమ్మని నేనే టార్చరు చేయలేదు సార్. ఆఫ్టర్ ఆల్ ఆవిడొక సెలబ్రిటీ. మన కష్టాలు వాళ్ళకు తెలియదు కదా సార్. వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్ అనేది మనలా ఉండదు. వాళ్ళ లైఫ్లో అన్నీ బెటర్గా ఉంటాయి. బెటర్ ఫుడ్, బెటర్ క్లోత్స్, అన్నీ బెటర్గా ఉంటాయి. అందుకనే ఆవిడకి బెటర్ డెత్నిచ్చాను. ఏ పెయిన్లెస్ డెత్. ఇప్పుడేమన్నావు?
ఐ కిల్ హర్. హలో, మెల్విన్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీ భార్యని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? ఇదిగో. నువ్వు ఇవాళ బయటికి వెళ్ళావా? లేదు. ప్రకాష్ నిన్ను బీచ్ రోడ్లో చూశానని చెప్పాడు, అందుకే అడిగా. అదా, అది మీతో చెప్పడం మర్చిపోయాను. నేను శ్రేయాతో షాపింగ్కి వెళ్ళాను. అది అది తన ఎంగేజ్మెంట్ ఉంది నెక్స్ట్ వీక్. సర్లే, ఇదిగో చీజ్ ఇవ్వు. ఓకే, వాళ్ళు కలిసినప్పుడు చూసావు. సో వాట్స్ రాంగ్? అన్ని రిలేషన్షిప్స్ వెనుక నిజం అనేది ఒకటి ఉంటుంది సార్. పోలీసులకు మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పిందంతా అబద్ధమని తేలింది. డెఫినెట్లీ. నేను ఒక సైకాలజిస్ట్. ఒకరి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అని నాకు తెలుస్తుంది. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? షూర్. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళు ముఖం చూడలేరు, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని ముఖానికి అడ్డు పెట్టుకుంటారు. అంతేకాదు వాళ్ళ మాటల్లో ఏదో తత్తరపాటు కనబడుతుంది. అది అది శ్రేయది అది నేను చెప్పడం మర్చిపోయాను. అది నేను శ్రేయతో షాపింగ్కి వెళ్ళాను. తనకు ఎంగేజ్మెంట్ ఉందిగా,